నమస్తే అండి, నేను మీ దివ్యక్కను. వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పెద్ద రొయ్య మీసాల మావయ్యలను తినాలనిపించి మార్కెట్కి వెళ్ళి రొయ్య మీసాల మావయ్యని తీసుకురమ్మని చెప్పానండి. ఇదిగోండి తీసుకొచ్చారు కదా, వీటికి నేను షేవింగ్ చేస్తున్నాను, అంటే మీసాలు తీసేస్తున్నాను అనమాట. నాకు డౌట్ అండి, రొయ్యలకి ఇంత పొడుగు మీసాలు ఎందుకుంటాయండి? కామెంట్లో చెప్పండి. అమ్మయ్య, రొయ్యలు అన్నాటికి షేవింగ్ చేసేసి క్లీన్గా కడిగేసి పెడితే అబ్బా ఇంత తెల్లగా ఉన్నాయంటే వీళ్ళు అమ్మేమన్నా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నదా ఏంటో తెలియదండి బాబు. సర్లే అని ఇంకొంచెం మేకప్ వేద్దామని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉప్పు కారం అన్నీ కలిపేసి రొయ్యలకి బాగా మేకప్ కొట్టానండి. అదే బాగా కలిపి పెట్టుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్టు ఎందుకు ఇంత ఎల్లో కలర్గా ఉందని ఆలోచించకండి, ఎందుకంటే నేను ఇందులో కొంచెం పసుపు కలిపి అప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న పేస్టు, అందుకండి. ఇలా మేకప్ కొట్టి పక్కన పెట్టేసుకుని తర్వాత మనం గిన్నె పెట్టేసుకుని నూనె పోసి వీటికి ఏమన్నా తోడుంటే బాగుంటుందని చెప్పి కోడిగుడ్లను తీసుకున్నానండి. ఆహా, ఈ గుడ్లు కూడా తెల్లగా తలతలలాడేస్తున్నాయి కదా. ఇండియన్ సైకాలజీ ప్రకారం మనకన్నా తెల్లగా ఉంటే ఒప్పుకోమండి, అందుకనే నేను వీటన్నిటిని ఎల్లో కలర్గా మార్చేసాను. ఏంటి గుడ్లు మీరెంత తెల్లగా ఉన్నారో? మీకు ఇలా కాదు, నూనెలోని వేడిగా వేగించేస్తాను చూడండి మిమ్మల్ని, మీకు మామూలుగా ఉండదన్నమాట అని చెప్పి నేను బగబగా మరిగించేసి నూనెలోని వేసి వీటిని బాగా వేగించేసి పక్కన పెట్టేశానండి. పాపం ఫీల్ అవనియేమో మన కోసం ఎంత త్యాగం చేస్తున్నాయి. సరే కానీ మిగిలిన నూనెలోని ఆనియన్స్ వేసుకుని దోరగా వేగించుకోవాలన్నమాట. సరే కానీ ఈ ప్రాసెస్ అంతా మనకు తెలిసిందే కదా, ఇది చూస్తూ ఉండండి. ఒక్క మాట మాట్లాడుకుందాము. పిల్లలకి ర్యాంక్ రాలేదని చెప్పి చాలా డిసప్పాయింట్ చేస్తున్నారండి చాలామంది. నేను చూస్తున్నానండి, ర్యాంకులు ఒక్కటే లైఫ్ కాదు కదా. నాకు అనిపిస్తుంది పిల్లల చదువుని కష్టంగా బట్టి పట్టి చదవడం కన్నా ఇష్టంగా చదవడం బెటర్ కదండి. ప్లీజ్ అండి, ర్యాంక్ రాకపోతే వాళ్ళని ఒక వేస్ట్ పేపర్లా మాత్రం చూడొద్దు. చాలామందిని నేను చూస్తున్నాను అనమాట, అందుకోసమని చెప్తున్నాను. తప్పైతే సారీ అండి. సరే ఇంకా కంటెంట్లోకి వచ్చేద్దాము. కర్రీ ఎక్కడి వరకు వచ్చిందంటే ఇదిగో ఉల్లిపాయలు టొమాటోలు అన్నీ మగ్గే వరకు వచ్చింది. తర్వాత మనం మేకప్ కొట్టిన రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని తీసుకుని ఈ ఉల్లిపాయ ముద్దలో వేసేసుకుని మొత్తం అన్నీ ఇలా రొయ్యల్ని ఒక్క 10 నిమిషాల పాటు బాగా మగ్గించాలన్నమాట. మగ్గడం వల్ల ఏమొస్తుంది, మంచి స్మెల్ వచ్చి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ అటు ఇటు ఒకసారి కలుపుకుంటున్నాను. ఏ కూరలో అయినా సరే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేస్తే ఆ టేస్టే వేరు కదండి. ఇలా వేసి మగ్గించిన తర్వాత మనం చెడగొట్టిన గుడ్లు ఉన్నాయి కదా, మనం కోపంతో అదేనండి వేపేసిన గుడ్లు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి కొంచెం కారం, కొంచెం మళ్ళీ గరం మసాలా, కాస్తంత ఉప్పు వేసుకుని అటు ఇటుగా కలుపుకోవాలన్నమాట. గుడ్లు నేను కొంచెం చాక్తోని పెట్టుకున్నానండి, లోపలికి మసాలా పడితే భలే టేస్ట్గా ఉంటాయి కదా. దాని గురించి నేను వేపక ముందే నేను చాక్తో పెట్టుకున్నాను అనమాట. తర్వాత వాటర్ వేసేసి ఇలా కాసేపు ఉడికించేస్తే మాత్రం ఉంటుంది మరి కర్రీ. వేడివేడి అన్నంలో పెట్టుకుని తినేవలసిందే. ఇంకా ఇంతే కారం వేసుకోవాలి, ఇంతే ఉప్పు వేసుకోవాలని నేనేం చెప్పనండి, ఎందుకంటే ఒకరు కారం ఎక్కువ తింటారు, ఒకరు కారం తక్కువ తింటారు. దాని గురించి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవడమే. చివర్లో ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకుని అంతే పక్కన పెట్టుకుంటే కోడిగుడ్లు పెద్ద రొయ్యలు భలే టేస్ట్గా ఉంటాయండి. ఈరోజు కర్రీలో రొయ్యలు అయితే హైలైట్ అండి. ఇంకా ఇంత టేస్ట్గా ఉంటుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా టేస్ట్గా ఉంది. వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లవ్ యూ ఆల్.